హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చల్లని వాతావరణంలో వేడి వేడి బగారా అన్నం విత్ చికెన్ కర్రీ తింటే అబ్బా సూపర్ అద్దూర్స్ అంటారు. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే, బట్ మా స్టైల్లో ఈ బగారా అన్నం ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ బిగిన్. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, ఇక్కడ ముందుగా ఒక బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసేయండి. నేను ఇక్కడ 1 కేజీన్నర రైస్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ కనిపించే మసాలా దినుసులన్నీ ఆయిల్లో వేసి బాగా వేయించేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసేద్దాం. అండ్ ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి కూడా వేసేయండి. ఇవి ముందు బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ అండ్ పొటాటో ఇవి కూడా మనం బాగా మిక్స్ చేసుకొని వేయించుకుందాం. కేజీన్నర రైస్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా, నేను ఒక బౌల్తో కొలుచుకున్నాను ఆ రైస్ మొత్తాన్ని. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం ఆ రైస్ అంతా బాగా క్లీన్ చేశాను. ఇప్పుడు వాష్ చేసుకున్న బియ్యాన్ని పక్కన పెట్టి నానబెట్టుకుందాం. దాని తర్వాత బాగా కూరగాయలన్నీ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం వేగిపోయిన తర్వాత ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మనం ఈ హోమ్ మేడ్ గరం మసాలాని రెసిపీ చూపిస్తాను. ఇది మొత్తం పూర్తిగా వేగిన తర్వాత మనం ఇందాక కొలిచి పెట్టుకున్న బౌల్తో 1 గిన్నెన్నర నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. బియ్యంను ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని వాటర్ నుంచి సపరేట్ చేస్తున్నాను. ఎసరు బాగా మరిగిన తర్వాత ఫస్ట్ సాల్ట్ చూసుకుని ఉప్పు బాగా సరిపోతే నెక్స్ట్ పక్కకు పెట్టుకున్న బియ్యాన్ని మనం ఈ వాటర్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగాయి. సో ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని ఆ వాటర్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత మనం స్లో ఫ్లేమ్లోనే ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసేసిన తర్వాత మొత్తం బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడికించేసుకుందాం. మధ్య మధ్యలో కొంచెం కొంచెం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు మాడిపోకుండా. ఎక్కువ తిప్పేయకూడదు, ఎందుకంటే బియ్యం అనేది ముక్కలైపోతుంది. 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా దీనిపైన ఏదైనా బరువు వస్తువు పెట్టి ఉడికిస్తే ఇంకా బాగా కుక్ అవుతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, మిగిలిన 50% ఈ మిగిలిన వాటర్తో కుక్ అయిపోతుంది. అప్పుడు వేడివేడిగా మనం బగారా అన్నం రెడీ అయిపోతుంది. చూసారా, వితిన్ మినిట్స్లో అయిపోతుంది ఈ బగారా అన్నం. వర్షంలో వేడివేడి బగారా అన్నం విత్ చికెన్ కర్రీ వేసుకుని తింటే దుమ్ము దులిపేస్తుంది అసలు. వీడియో నచ్చింది అనుకుంటా కదా, ఇంకెందుకు మరి లేట్, రండి సబ్స్క్రైబ్ చేసేయండి. వెళ్ళండి, సబ్స్క్రైబ్ బటన్ గుద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వాయిస్ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో చెప్పేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నిటికీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను. థ్యాంక్ యూ.